ఈ మాకర సప్తమి నాడు లేదా మాకర సంక్రమణం నాడు చెప్తూ ఉంటారు. అంటే రథసప్తమికి కానీ ఇటు మకర సంక్రమణానికి కానీ గోదావరి నది స్నానం కూడా ముఖ్యమే. స్నానం తర్వాత ప్రధానమైనది దానం అనేది ముఖ్యం. ఈ దానం కూడా వారి వారి శక్తులను అనుసరించి దానములు ఏవైతే శాస్త్రం చెప్తున్నదో వాటిని చేయవచ్చు. అందున తిలలు దానం చాలా ముఖ్యం ఇక్కడ. పైకి సంక్రాంతికి పేరే తిల సంక్రాంతి అంటారు. ఇక్కడ తిలా ప్రధానం అనమాట. అంటే సూర్యభగవానికి తిలలకి ఏదో అనుబంధం ఉన్నది. ఈ రోజున తిలలు దానం చేయడం ఒకటి, తిలలతో పితృతర్పణం చేయడం కూడా చాలా ప్రధానమైనది. అంటే పితృదేవతల సద్గతి పొందడానికి కూడాను ఈ సంక్రమణ ఘడియలు అత్యంత ముఖ్యం. అయితే దేవతర్పణం కూడా చేస్తారు ఈ రోజున తిలలతో. అయితే దేవతర్పణం చేసినప్పుడు తెల్ల నువ్వులు వాడాలి, పితృదేవతలకు ఇచ్చేటప్పుడు నల్ల నువ్వులు వాడాలి అని శాస్త్రం చెప్తున్నారు. పైగా మనం కూడా స్నానం చేసేటప్పుడు నీళ్లలో నల్ల నువ్వులు కలుపుకుని స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. తిలా ప్రధానం. అంతేకాదు తెల్ల నువ్వులు, ఇక వివిధమైన పప్పులు, బెల్లము ఇవి పరస్పరం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకోవడం కూడాను ఒక మార్పును కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం లాంటిది. మొత్తాన్ని సూర్యానుగ్రహం పొందడానికి దానము ద్వారా, స్నానము ద్వారా, జపము ద్వారా, తర్పణల ద్వారా సత్ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. పరమ పవిత్రమైన పుణ్యకాలం భారతదేశానికి, సనాతన ధర్మానికి అభ్యుదయాన్ని ప్రసాదించుగాక.